అది ఎక్కడ పెడుతుండామో ఎవ్వడికి తెలియదు. అమర్నాథ్ యాత్రలో భక్తుల మాదిరి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు మీ పోలీసు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తా ఉంటారు. ఆ గందరగోళంలో ఆ గలాటాలో మేము అక్కడ ఆయుధాల్ని అవతలికి చేరవేస్తాంరా. పురిదా పురిదా పురిదా. వీళ్లతో టైం వేస్ట్ ఎందుకు? రాయ్, బాంబ్ ఫిక్స్ చేయండి. మహాశివరాత్రి రోజు ఆ మహాశివుణ్ణి తలుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోండి. గిరి, బుల్లెట్స్. Come on, Giri. Come on, Giri. నువ్వు చేయగలవు. Come on. ప్రయత్నించు. కమాన్ గిరి, కమాన్. నీ వల్ల అవుతుంది. కమాన్. Come on. Come on, I say. నువ్వు చేయగలవు. గిరి, కమాన్ గిరి. నీ వల్ల అవుతుంది. Yes. అలా ఆ శంకర్రామన్ ఎక్కడ దాగుండారు? మీకోసమే వెయిటింగ్. రండి. శ్రీలంక వాళ్ళు వచ్చారా? అంతా వచ్చి ఉండారప్పా. క్యాష్ తెచ్చారా? క్యాష్ అంతా రెడీగా ఉందప్పా. మీరుదా లేటు. ఆన్ ద వేలో ఉంది. బాబు, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ అభిషేకం పాలు గుళ్ళో ఇస్తావా నాయన? అలాగే. జాగ్రత్త. నువ్వేంట్రా ఇక్కడున్నావు? దేవుడి దగ్గరికి వెళ్తే చేసిన పాపాలు పోతాయని. అవునరా, ఇన్ని పాపాలు చేశారా దుర్మార్గులారా. మీరు కూడా రండి రా, పుణ్యం వస్తే. నేను పశ్చాత్తాపడడానికి రాలేదురా, మరి? పాపం చేయడానికి వచ్చాం. పాపం చేయడానికి? అవును. అంటే అదిగో ఆ టీవీఎస్ మీద వెళ్తున్న కుర్రాన్ని చూసావా? ఆ పాల క్యాన్ లో ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేసాం. సరిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళంగానే పేల్చేస్తాం. అమ్మా, నేను కోటిని. చెప్పు కోటి. బాంబు, ఆ బాంబుని ఎక్కడ పెట్టారు నీకు తెలుసా? నాకు తెలుసన్నా. ఎక్కడ పెట్టారు? ఇప్పుడే నాకు ఒకటి చెప్పాడు. బాబా, శవాన్ని అవతల పడేయండి. కోటి, కోటి. బాంబు ఎక్కడా ఎక్కడా? చెప్పరా కోటి, చెప్పు. ఎక్కడుంది బాంబు? ఎక్కడుంది? చెప్పరా. అయితే బండి నంబరు 515 అన్నమాట. అదృష్టవంతులరా మీరు. బాంబు పెట్టినా చావకుండా బతికారు. మీకు బాంబుతో కాదురా, బుల్లెట్స్ తో చావాలని రాసి పెట్టింది.
గిరి ఎందుకు పనికిరాడని ఇన్నాళ్ళు తిట్టా. ఇప్పుడు ఇంతమందిని కాపాడిన గిరి మనసారా మెచ్చుకుందామంటే నాకు దూరం అయిపోయాడు. గిరి నీకేం కాలేదుగా? నాన్న నాకేం కాలేదు. మీరు చేయి విడిచిపెట్టినప్పుడు కిందకి జారిపోకుండా ఒక రాయి దొరికితే అది పట్టుకున్నాను. అది కూడా జారిపోతే ఒక చెట్టు కొమ్మ దొరికింది కదా అని చెట్టు కొమ్మ పట్టుకుని చూడండి నాకేం కాలేదు. రేయ్, నువ్వు మారవురా. నేనెవరో తెలియమా? అడే! ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకప్పుడు మా రెండో అబ్బాయి గిరి ఒక మెడల్ నా మెడలో వేస్తానంటే వాడికి నేను అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే వాడి చేతుల మీదుగా ఈ మెడల్ని స్వీకరించాలనుంది. డెఫినెట్లీ. గిరి ఇలారా. దేనికి పనికిరాడనుకున్న నా కొడుకు ఈ రోజు ఎంతమంది జనాన్ని కాపాడాడో మీకు తెలుసు. దేవుడు నాకిచ్చిన క్వాలిఫికేషన్ మనిషిగా పుట్టడం. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ కొడుక్కి తండ్రినవ్వడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. శుభు కూర్చో కూర్చో.